కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హ్యాపీ సండే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆనంద స్థాయిలు మెరుగుపరిచి ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా బహుముఖ ప్రజ్ఞావంతుడు వేదల శ్రీకృష్ణ ఫణీంద్ర ప్రదర్శించిన జానపద నృత్యం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం సంగీత విభావరి జరిగింది. నాయకులు వి ప్రభాకరరావు, జి శివకుమార్, ప్రబృద్ధులు పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, సూర్యనారాయణ, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఆదివారం వచ్చిందంటే మనందరం మెంటల్గా కూడా మనందరం ఒక ఆహ్లాదకరమైన సినిమాకి వెళ్ళి ఇటువంటి పార్క్ వెళ్ళి ఇటువంటి చేస్తూ ఉంటాం. అందులో భాగంగా అందరూ కూడా ఒక సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ఉండాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు రూపొందించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఆదివారం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సినీ సంగీత విభాగంతో పాటు మిమిక్రీ అని ఇటువంటి జానపద నృత్యం ఇటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనే ఉద్దేశం ఉంటే మమ్మల్ని ముందుగానే సంప్రదిస్తే మరి వచ్చే ఆధారం అవకాశం ఇస్తాం. కాబట్టి అంటే దీంట్లో టాలెంట్ కూడా మనం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకొస్తే కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన వాకర్ సంఘ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ కోరుకోవాలి. ఆటల ద్వారా, పాటల ద్వారా, నృత్య హేళికల ద్వారా సంతోషాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయబడి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే ప్రోగ్రాం ద్వారా సంతోషం వస్తుంది. సంతోషం ద్వారా ప్రజలు అనేటువంటిది తగ్గుతుంది. ఒత్తిడి అనేటువంటిది లేకుండా ఉంటే వ్యాధి బాధలకు దూరం ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడైతే లేదో మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా, సంగీతం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఉల్లాసంగా ఉండాలని ఈ బోట్ క్లబ్ నుంచి ప్రతి ఒక్కరూ కూడా వాకర్స్, అలాగే వాకర్స్ యొక్క బంధువులు, వాకర్స్ యొక్క స్నేహితులు, ఈ చుట్టుపక్కల అందరి కార్యక్రమంలో పాల్గొవలసిందిగా, తద్వారా వినోదాల్లో పాల్గొవలసిందిగా, ఈ సంగీత విభావారి ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉండాలని మీ అందరికీ కూడా ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసింది, ఆ పాటలు, ఆటలు అన్నీ కూడా చూసి సంతోషించవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. మందు పడకే రంగమ్మ, మాట వినవే రంగమ్మ, ఏంది రంగమ్మ అను పోయినావా, అవల బలి చీరలు కావాలా, అని రైకలు కావాలా.